దీపావళి వేడుకల్లో పాల్గొన్న భారత ప్రధాని మోడీ. గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో భారత ప్రధాని మోడీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా దళాల స్థైర్యాన్ని ప్రశంసించారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. వారి ఏరివేత కోసమే ఆపరేషన్ కగార్ చేపట్టాం. భద్రతా దళాల ధైర్యం కారణంగానే దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించింది. 11 ఏళ్ల క్రితం నక్సల్స్ 120 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ప్రస్తుతం కేవలం 3 జిల్లాలకే పరిమితం అయ్యారు. మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడమే మా లక్ష్యం. 100కు పైగా జిల్లాల ప్రజలు మావోయిస్టుల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారు. వేల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు అని మోడీ పేర్కొన్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిని తీసుకువచ్చారు. పాఠశాలలు, ఆసుపత్రులను పేల్చివేసి వైద్యులను కాల్చి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కొత్త పాఠశాలలు, ఆసుపత్రులతో చిన్నారులు నూతన భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాలదే. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు తొలిసారిగా దీపావళిని గర్వంగా, గౌరవంగా నిర్వహించుకుంటున్నారని మోడీ అన్నారు.